ఈ 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి రాతను మార్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అంటే అద్భుతంగా మీ రాతే మారిపోతుంది. మీరు మార్చుకోగలిగితే అన్నట్టుగా అంత సంవత్సరంగా ఉండబోతోంది. సంవత్సరంలో సగభాగం అంతా కూడా వెలుగులుగా నిండిపోతే మిగిలిన సగభాగం చీకటి. అంటే ఆ వెలుగులో మనం కాంతిని ఇంకా మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే కనుక సంవత్సరం అంతా కూడా టార్చ్ లైట్ లాగా వెలుగులా నింపుకోవచ్చు అనే ఆశాభావాన్ని మనకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కలగజేస్తోంది. ముఖ్యంగా మొదటి సగభాగం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చిన్నపాటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా అధిగమించి ముందుకు సాగుతారు. ధనాధిపతి పంచమాధిపతి అయిన గురువు సంచారం అష్టమం భావంలో జూన్ 1వ తారీఖు దాకా ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో ఒక సడన్ ఈవెంట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సంతానం రీసెర్చ్ ఏమైనా చేస్తుండి పిహెచ్డి చేస్తుంటే వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలోనే మీకు ఏంటంటే జ్యోతిష్యం, తంత్ర, యంత్ర శాస్త్రాల మీద ఆసక్తి పెరగడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ కింద చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి అనుకూలత పెరగడానికి గురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఓం గురవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు గురువు అనుకూలిస్తే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ మీకు తోచిన సహాయం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తూ ఉండండి. శనివారం నాడు వీలైతే అన్నదానం చేయటం కానీ, శివారాధన చేసుకోవటం, ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి.